అబ్బా ఏం పాలు పెట్టుకుంటారా అలా మా ఇట్లా రాళ్ళు తీసేస్తే కదా ఏం నాదే నమస్కారం ఏంటికంటే ఇవి 6 గుడ్లు బియ్యంలోని పెడితే ఒక గుడ్డు తగులుకొని పడిపోదు అన్నట్ల బియ్యం వేసి గుడ్లు వేసి పెట్టినాను మరి. ఆదివారం వేస్తే మందలు లేపుతామంట. 6 గుడ్లని ఆదివారం వేస్తే 6 పిల్లలు లేపుతాం. మందలు ఎక్కడ నుండి తెస్తాం? 6 గుడ్లు ఉన్నాయి, 6 పిల్లలు లేపుతాయి అంతే. అంతేగా. వెరీ గుడ్. కోడి తెచ్చి కూర్చొని పెడదాం, పట్టుకుంటాం. రైట్ రా నాయన. రైట్. కొన్ని అయితే పొదిగేసినామండి. మరి 6 గుడ్లు ఆదివారం పొదిగేస్తే బాగా ఒక 20 గుడ్లు 30 గుడ్లు ఉన్నా లేపుతా ఉంటాయి. గుడ్డు వేస్ట్ కాకుండా ఆదివారము, శుక్రవారము, మంగళవారము పొదిగేళ్ళ కోడిగుడ్డ అని కదా, అట్లా పొదిగేస్తే బాగుంటాయి. ఇప్పటికేమంటే అవన్నీ ఒక 10 గుడ్లు పెట్టింటుంది. అది 10 గుడ్లు కాడ ఒక 4 గుడ్లు అంటే చిన్న చిన్న గుడ్లే పిల్లలు
పప్పు లేనప్పుడల్లా మార్చుకొని తిన్నారు వాళ్ళని. ఆమ్లెట్ వేసుకొని తిన్నారు. కాకపోతే లావు గుడ్లు మాత్రం అంటే చిన్న గుడ్లు కూడా పిల్లలు తిరగవు అవి, అందుకోసం తిప్పుకోదు అనమాట. అందుకోసం వేస్ట్ అవుతామని చెప్పి లావు గుడ్లు మాత్రం ఒకటి వేసిన అనమాట. ఇంకా వేరే గుడ్లు అయితే వేయలే. అందుకోసమే అబ్బా మరి ఈ రోజు నుంచి కరెక్ట్గా ఇంకా 20 రోజులకి 20 రోజులు ఖచ్చితంగా మూడు ఆదివారాలు ఇంకా అంతవరకు ఇంక దాన్ని తీసేది లేదు, చేసేది లేదు. ఇంకా దాని పని దాంతే, మన పని మనదే. ఓకేనండి, మరి 21 రోజుల వరకు అయితే మనం ఇంకా అది వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేద్దాం, చూద్దామండి. వెయిట్ చేయండి. మాకి 6 గుడ్లలో ఎన్ని పిల్లలు లేపుతానో ఎన్ని పిల్లలు లేదో చూద్దాం. ఏం చేస్తావు మరి? టమాటా సారు చేస్తావా? ఏం లేదు కదా. ఇంకా ఏమంటే నాన్న మరి నాన్న నిన్ను అడుగుతాను. నిన్నంత పాపం మా ఆయన అయితే చికెన్ దేవాల కూర దేవాలని చాలా మటన్ కోసం అదే మరి ఏం చేస్తా. ఏ పిల్లలు వారం రోజన్నా మన సంగతిని అన్నట్లు నేను చేస్తే, కాకపోతే కూలీలు కానీ కూలీలు కానీ చేతిలోకి రాలేదబ్బా. మరి ఇక చారు చేస్తాను, అందుకోసము టమాటో చారు కదా, టమాటా చారు చేస్తాను. సరే, ఉల్లగడ్డ చారు బాగుంటదిలే, దెల్లి వేస్తే ఉల్లగడ్డ చారు బాగుంటదని. ఉడుకుని ఏమో మరి అంత నీళ్ళు కలిపేవు కదప్ప. ఉల్లగడ్డ చారు అట్లే ఉండాలి అట్లా ఉల్లిగడ్డ చారు. సో మరి ఏదో ఒకటప్పా, పగలంతా ఏదో ఒకటి తిన్నాంలే, పప్పు చారు ఏదో ఒకటి తిన్నాము. ఇంక రాత్రి వారికి ఎదురు చూసినాను. మనకు కూలీలు పెట్టిన మేస్త్రి డబ్బులు ఇకపోయా, ఇంక చేసేది ఏమీ లేక ఇంక ఆఖరికి ఉల్లిగడ్డ చారు అయితే చేస్తుంది సురేఖ. ఎలా చేస్తుందో మరి. ఇంక ఆల్రెడీ తాలింపిచ్చి నీళ్ళు కూడా పోసేసింది. నేను ఎందుకంటే ఇప్పుడే బయటకు పోయేస్తున్నాను, అది ఉసుకు తీసుకురానికి పోయింటి అంత లోపల. అదే నువ్వు ఇంకా కొన్ని బతికాని కానీ ఉసక పోతు కదా, ఇంకా ఉసక మరి లేట్ అవుతుంది రాత్రి పూట కదా అని కాసి నేను ఇంకా తొందరగా చేసేసిన. మరి తప్పదు కదా మరి. అది ఇంక వారం 2-3 రోజులు శుక్రవారం నుంచి పొదిగేతాం అనుకుంటే అది ఇంక 3 రోజులు. ఇంకా ఆదివారం అయితే బాగుంటుందని చెప్పి మరి ఇంకా ఆదివారం దాని టైము బాగుంటుంది. ఇంక మన టైమే బాగాలేదు ఇప్పుడు. నా ఎత్తరం ఉండవులే, నువ్వు ఏంటికి నీలుగుతావు? చికెన్ మటన్ అట్లా చూసుకుని నీలుగుతుంది, పగలల్లో కూర లేకుండా నీలుగుతుంది. ఉన్నదే తృప్తితో ఏదున్నా ఉన్నప్పుడు తినవాళ్ళు మనమే, లేనప్పుడు తినవాళ్ళు మనమే. ఏది తిన్నా మంచి మనసుతో తృప్తితో తినాలి అంతే. అబ్బాబ్బా సూపర్ సురేఖ, బాగా చెప్పింది. నైస్. అంటే అర్థం చేసుకునే భార్య ఉన్నందుకు థ్యాంక్స్ అనమాట. లేకుంటే కానీ నువ్వేం చేస్తావో అప్పు సప్పు కానీ తెచ్చుకాచి నాకైతే ఈరోజు కూర వండి పెట్టాలా. అందుకోసమే అట్లా అంటుందని ఏమనుకుంటే, కానీ ఉన్నప్పుడు తినేది మనమే, లేనప్పుడు తినేది మనమే, ఉపాసం ఉండేది మనమే అనకాసి అంటుంది. సూపర్ అప్ప, థ్యాంక్స్. మరి అర్థం చేసుకునే భార్య దొరికినందుకు. తినేటప్పుడు ఇంకా మంచి తాలింపు వేసి కొబ్బరి గుడ్లు లవంగాలు వేసి దంచి వేస్తాను. బాగా చికెన్ కంటే సూపర్ ఉంటుంది, ఏం టెన్షన్ పడదు. ఓకేనా? సరే సరే సరే. చేసి 2 ఉండవు దీంట్లో కూరలు ఇంకోటి అటువే ఏదాని మీదకి ఏం చెట్టు మీదకి ఎక్కినా? అబ్బో, ఈ చెట్టు మీద కోళ్ళు రాత్రిపూట దిగితే కష్టం రా. పిల్లలు గిల్లు ఎక్కితే, కాశీ పిల్లలు ఎక్కితే ఒకటే ఉండదు అలా గుడ్డ. ఎలగగుడ్డ ఒకటేనా? దొంచు మరి. ఇంక మనకేం కొనకరానికి ఇప్పుడు ఆడుండాలి. ఎల్లిపాయలు, లవంగాలు, యాలకులు 2 లవంగాలు, 1 యాలక, 2 లవంగాలు, 1 యాలక బుడ్డ. అబ్బా సూపర్. ఇవన్నీ ఎల్లిపాయలు దిండిగా ఉండవులే. కొబ్బరి ముక్కలు, ఎల్లిపాయలు దిండిగా ఉండవు. ఎల్లిపాయలు దిండి ఉంటేనే కొబ్బరి ముక్కలు దిండిగా ఉంటాయి. సరిపోలే దేశ దొంచు మరి దాంట్లోనా. ఓకే. ఎలాకులు, లవంగాలు, కొబ్బరి, ఎల్లిపాయలు వేసి దంచి పెట్టాను మొత్తం రెడీ చేసి పెడతాం. ఇంక ఇప్పుడు మనకు మసాలా అంటే ఇంక అది ఇంతే, ఇంకేం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా ఏమేం లేదు. సర్లే. ఏమి ఎప్పుడు చూసినా బట్టే పట్టుకున్నావు చూడే, ఏంటికి భయపడతాం. పొంగొచ్చా పొంగుతుందేమో.
అది ఎట్లా ఉడికేది ఏమన్నా ఈ మసాలా వేసేవాళ్ళు ఇంకా ఉడకలేమో. ఇప్పుడు కొబ్బరి వేసాను కదా కొంచెం ఉడకల్లా. ఉల్లగడ్డ చారు అంటే తెలుసా, చికెన్ మటన్ చారు కంటే సూపర్ ఉంటది. ఫస్ట్ ఉల్లగడ్డ కోసేసి నూనె వేయాల, నూనె వేసిన తర్వాత ఉల్లగడ్డ టమాటా మనం దాంట్లో పచ్చికరేపాకు వేయాల. సూపర్ గా చికెన్ చారు ఏం పడదు, తింటప్పుడు మరి ఏం బాధపడదు చికెన్ లేదని కాసి. నాకు బాధ లేదు, నిన్ను చూసినా మాకు చూసినా నాకు బాధ వస్తుంది. నాకేం బాధ లేదబ్బా, అదే కదా ఏం లేదు. ఎట్లా ఈ వారంతా సర్దుకో. అయితే రెడీ అయినట్లే, మరి దింపేస్తాను. ఇంకా అయిందే అయింది. ఇంకా మళ్ళీ దేనికంటే ఇస్తావు? అన్నం వేడి వేడి అన్నం. మొత్తానికి మంచి టేస్టే. వేడి వేడి ఉల్లిగడ్డ చారా, వేడి వేడి అన్నం. మరి అట్లయితే బాగుండే. ఆదివారం ఏం వీటి మీద ధ్యాస లేనట్టు వస్తుంది అనమాట. వేడి వేడి అన్నం, వేడి వేడి సరి తాలింపు అన్నం ఉండాల్సి ఉంటుంది. మరి చిన్నోడు కుక్క కొరికి తినకూడదు కదా అట్లా. అబ్బా వేరే బాణాలు ఉల్లిగడ్డ చారా బాగుండదా లేదా? బాగుండదా? ఏం చికెన్ తేలేదు, ఏమన్నా బాధ ఉండదా? తేలేదు కదా. చెప్పబ్బా, నువ్వు బాధపడినా ఇప్పుడు మనందరం డబ్బులు లేవులే. తినట్లో అట్లా ఇప్పుడు తినిగా, రేపు వారం బాగా చప్పగా తిందాం. అయిందే. ఫస్ట్ అప్ప మా పెద్ద అబ్బాయే మరి తినేది. మరి వాటి టేస్ట్ చేసిన దాన్ని బట్టి ఏం కూడా ఉల్లిగడ్డ చారు అయితే చూసినానికి ఏం బాగుంటుంది. మసాలా ఐటమ్ ఏమంతా బాగా వేసిందిలే. సర్లే తిను తిను.